అందరికీ నమస్కారం. రోజురోజుకు వైకాపా కార్యకర్తలు నాయకులు గతంలో వలె హింసాత్మక ప్రవృత్తితో చెలరేగిపోతున్నారు. నిన్న పొంగనూరు నియోజకవర్గం, పొంగనూరు మండలం, చంద్రమాకులపల్లె గ్రామ పంచాయతీ, కృష్ణాపురం గ్రామంలో అంకిత భావం కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త రామకృష్ణ నాయుడును మాజీ వైసీపీ వాలంటీరు, వైసీపీ కార్యకర్త అయిన వెంకటరమణ వేటాడి చంపడము, అంతకు ముందుగా వారి కుమారుని చిల్లరి అంగడి దుకాణంలో ఉంటే గోనె సంచిలో కొడవలి తీసుకొని పోయి చేతిని నరకడము, గతంలో తెలుగుదేశం పార్టీ 2025లో గెలిచిన సందర్భంలో వారు విజయోత్సవాలు జరుపుకుంటూ ఉంటే హతుడైనటువంటి రామకృష్ణ భార్యను బైకుతో గుద్ది 2 కాళ్ళు విరవడము, చనిపోయినటువంటి హత్యకు గురి కాబడినటువంటి రామకృష్ణ పెద్ద కుమారుని శివను చేతిని గాయపరచడము జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వారు గతంలో మాదిరిగా యథావిధిగా హత్యలు, అత్యాచారాలు చేస్తూ ఉండడం చాలా శోచనీయమైనటువంటి విషయం. వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా సాక్షులు ఒక్కొక్కరుగా చనిపోతున్నారు. మిగిలిన సాక్షి దస్తగిరి ఒకే ఒక్కడు. దస్తగిరి ప్రాణాలకు ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. గతంలో పరిటాల రవి హత్య కేసులో ముద్దాయిలందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు అందరూ కూడా హత్య కావించబడ్డారు. ఈరోజు జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కూడా జరగడము మిక్కిలి శోచనీయమైనటువంటి విషయం. గతంలో వివేకానంద రెడ్డి హత్య కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగి ఆ హత్యను తెలుగుదేశం పార్టీ పెద్దలైనటువంటి చంద్రబాబు నాయుడు మీదికి తోయడం అందరూ చూస్తున్నారు. తీరా ఆ కేసు విచారిస్తే వివేకానంద రెడ్డి కూతురు సునీత తన తండ్రిని హత్య చేసినటువంటి వ్యక్తులు మాజీ సీఎం జగన్ భార్య సూచనల మేరకే హత్య జరిగిందని ఆమె చెప్పడము, సిబిఐ ఎంక్వైరీ అర్ధాంతరంగా నిలబడిపోవడము, కోర్టు కూడా ట్రయల్ ఇంకా మొదలు కాకపోవడము అనేక అనుమానాలకు తావిస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన, నాయకులపైన అత్యాయత్నాలు చేయడం వైసీపీకి రివాజు. గతంలో కూడా కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1996లో నా పైన అత్యాయత్నం జరిగినటువంటి విషయం రాష్ట్ర ప్రజలంతా ఒకసారి స్ఫురణకు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక ముఖ్య విషయం ఏమంటే, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ముసుగు వేసుకొని వారి అండదండలతో లోపాయికారిగా తెలుగుదేశంలో ప్రవేశిస్తూ వర్గ కక్షలను ప్రోత్సహిస్తూ తెలుగుదేశంలో ఉన్నటువంటి వారికి తెలుగుదేశం వారితోనే విభేదాలు సృష్టించే కార్యక్రమం వైసీపీ పార్టీ ప్రారంభించింది. అదేవిధంగా విజయసాయి రెడ్డి కూడా భయం అన్నది నా రక్తంలో లేదంటున్నాడు. అతను నిజంగా సాక్ష్యం చెప్తే జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్తాడు. అటువంటి పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి చెప్పింది మేకపోతు గాంభీర్యమే తప్ప వేరు కాదు. విజయసాయి రెడ్డి కూడా నిజము నిర్భయంగా చెప్తే ఆయనకు కూడా ప్రాణహాని ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకు కూడా గన్మెన్ల రక్షణ కల్పించి వారి ఇందులో నిజానిజాలు నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో మా కుటుంబం పైన కక్ష పూని రాజశేఖర రెడ్డి హయాము నుంచి సూట్ కేసు బాంబు అయితేనేమి, హత్యా యత్నం అయితేనేమి, ఇలాంటి ఎన్నో సంఘటనలు మా పైన జరిగాయి. కాబట్టి నాకు మా తమ్ముడు శేషారెడ్డికి తక్షణం ఈ రాష్ట్ర ప్రభుత్వం గన్మెన్ల సౌకర్యాన్ని కల్పించవలసిందిగా తెలుగుదేశం పార్టీ సాక్షిగా, రాష్ట్ర ప్రజలందరి సాక్షిగా నేను